రాష్ట్రంలో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ కింద జరిగే భూ వినియోగ మార్పిడికి త్వరితగతిన అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రజలు నాలా కింద దరఖాస్తు చేసిన 21 రోజుల్లో వారికి అనుమతులు ఇవ్వాలి. ఒకవేళ ఆ గడువులోగా అది పూర్తి కాకుంటే ఆటోమేటిక్గా అనుమతులు పొందే విధానాన్ని రెవెన్యూ శాఖ వేగవంతం చేసింది. వాస్తవానికి లబ్ధిదారులు చలానా కట్టి దరఖాస్తు చేసిన తర్వాత క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది సర్వే నెంబర్లోని భూమిని పరిశీలించి పంపిన నివేదిక మేరకు తహసీల్దార్ వాటిని సబ్ కలెక్టర్ లేదా ఆర్డీఓకు సిఫార్సు చేయాల్సి ఉంటుంది. అక్కడ మరోమారు పరిశీలించిన అనంతరం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈ మొత్తానికి 21 రోజుల సమయం పడుతుంది. అయితే వైసీపీ ప్రభుత్వంలో నిర్ణీత గడువులోగా దరఖాస్తులకు అనుమతులు జారీ అయ్యేవి కావు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ విధానంలో క్రమంగా మార్పులు తీసుకువస్తోంది. దరఖాస్తు అందిన 21 రోజుల్లోగా అధికారులు అనుమతి పత్రం జారీ చేయకుంటే ఆటోమేటిక్గా దరఖాస్తుదారుడి ఫోన్లకు లింకు వెళ్లేలా ఇప్పుడు చర్యలు తీసుకున్నారు. అందుకు అనుగుణంగా ప్రత్యేక యాప్ రూపొందించారు. ఈ విధానంలోనే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7,000 సర్వే నెంబర్లకు సంబంధించిన దరఖాస్తులకు ఇటీవల ఆటోమేటిక్గా అనుమతులు లభించాయి.